హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు అనేది చాలా బాగున్నా. ఏంది కెమెరా ముందు రెడీ వచ్చింది అనుకుంటున్నారా? తమిళ చూసి అర్థమైంది కదా. అదే కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పొద్దున్నే మార్నింగ్ లేచి ఇంట్లో పని అంతా చకచకా చేసుకొని ఇక పిల్లలు మేము అందరం రెడీ అయ్యాము. నేను ఫస్ట్ రెడీ అయ్యా, ఎందుకంటే కొంచెం లేట్ చేస్తా అనేసి మా ఆయన నువ్వే ఫస్ట్ రెడీ అయ్యి రా అనేసి అన్నాడు. అందుకే ఫస్ట్ నేనే మంచిగా రెడీ అయ్యాను. ఇక్కడ మేమందరం రెడీ అయ్యి ఇక బయలుదేరుతున్నాము టెంపుల్కి. కొమరెల్లి మల్లన్న టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి 7:30కి స్టార్ట్ అయిపోయాము. అక్కడ 9 అయిపోయింది పోయేసరికి. ఇక కొమరవెల్లి మల్లన్న సాంగ్ కారులో మా ఆయన పెట్టిండు, అందుకనేసి మా పాప ఇక డ్యాన్స్ చేస్తుంది. ఇక పక్కనే మా బంగారమ్మ టెంపుల్కి దర్శనం చేసుకున్నాము వెళ్ళేటప్పుడే. అసలు కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు మంది యానివర్సరీ, 14th యానివర్సరీ, అందుకనేసి దేవుని దగ్గర వెళ్తున్నాము. చాలా సెంటిమెంట్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్. 60 కిలోమీటర్ దగ్గర. ఇక పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ వేయించుకున్నాము. ఆ తర్వాత ఇక మా పిల్లలకి ఆకలిస్తుందంటే, ఇక మాకిరకి కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అవుతుందంటే ఇక హోటల్కి అయితే వచ్చేసాము. ఇక రోడ్ పక్కనే హోటల్ కనిపించింది, అక్కడ వచ్చి ఇక మా పాపకి ఇష్టమైన వడ వేయించుకుంది, కానీ టేస్ట్ అంత బాలే అనేసింది. ఇక మా బాబుకి పూరి అనేసి అన్నాడు, ఇక పూరి కూడా తీసుకొచ్చిండు మా ఆయన. వేడిగా ఉంది. మాకిరగాడు ఇంట్లోనే గంటలు తింటాడు, అక్కడ కూడా అట్లనే తింటుండు. కొంచెం తిట్టి కొంచెం బెదిరించి గప్ప అనేసినాం. ఇక తిన్నాడు బాగానే. ఇక మళ్ళీ ఇక టెంపుల్కి అయితే ఇక వచ్చేసాము. చూడండి, ఇదే కొమరవెల్లి మల్లన్న టెంపుల్ స్టార్టింగ్. చూడండి, అసలు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎప్పుడైనా కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వచ్చారా లేదా కామెంట్ చేయండి. నేను 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇయర్కి ఒక్కసారైనా వస్తాను. లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ డేకి వచ్చిన, ఈ ఇయర్ కూడా నా మ్యారేజ్ డేకే వచ్చిన. కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు, ఎందుకంటే మా ఆయనకి ఇష్టం శివుడు కదా, అందుకనేసి ఇక ఈ టెంపుల్కి బాగా సెంటిమెంట్ మా ఆయనకి. అందుకనేసి ఇక టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. కొంచెం కార్ పార్కింగ్ కొంచెం దూరంలో పెట్టి ఇక నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. ఇక దారిలో బంతిపూల దండ తీసుకోరనేసి ఆంటీ అంటుంది. అయితే మేము టెంపుల్ దగ్గరనే తీసుకుందామనేసి అనుకున్నాము. ఇక ఇక్కడైతే ఇక టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము. ఇక్కడ దండలు తీసుకున్నాము, ఒక 3 దండలు అయితే తీసుకున్నాము. ఇక బొట్లు వేస్తామనేసి అంటున్నారు. ఇక ఇలా పసుపు బొట్లు వేసుకుందామనేసి ఏం వేసుకోలే ఆ బొట్లు, తర్వాత వచ్చేటప్పుడు వేసుకున్నాము. ఒక బాబు వేసిండు, మాకు ఫ్రీగా అన్నాడు, కానీ మేము ఒక 10 రూపీస్ అయితే ఇచ్చాము. ఇక్కడ నేను ఒక మూర దొడ్డు మల్లె పూలు అయితే తీసుకున్నాను, 20 రూపాయలంట మూర తీసుకున్నాను. ఇక పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఈరోజు, అసలు ఎందుకో చాలామంది ఉన్నారు అనేసి పోలీసులు కూడా అంటున్నారు. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. మేము దర్శనం చేయడానికి 2 దారులు అయితే ఉంది. నేను 2వ దారికి అయితే వచ్చేసాము. అక్కడ దర్శనం మంచి జరగలేదనేసి పోలీస్కి మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఒక 100 రూపాయలు ఇస్తే మళ్ళీ దర్శనానికి మళ్ళీ పంపించిండు ఆయన. అక్కడ మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. పంతులు గారు 2 దండలు అయితే ఇచ్చిండు, పూల దండలు. ఇక చెరో ఒకటి వేసుకున్నారనేసి అన్నాడు. ఇక వేసుకున్నాం ఇద్దరం కలిసి. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే 2 టైమ్స్ అయితే జరిగింది. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇలా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కిందికి వచ్చేస్తున్నాము. ఇక్కడ కొమరవెల్లి మల్లన్న గురించి కొంచెం కథలాగా విందామనేసి ఇక ఇక్కడ వచ్చేస్తున్నాము మేము. ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద అయితే వచ్చేస్తున్నాము. అక్కడే అందరూ మొక్కుకుంటారు. కొంచెం ఫ్రీగా కూర్చొని మంచిగా మొక్కుకుంటారు, శాంతంగా కూర్చొని మొక్కుకుంటారు ఇక్కడ.
పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు ఏదో పండగ లాగానే ఉంది ఇక్కడ కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర. అసలు చాలా పబ్లిక్ అయితే వచ్చిర్రు. ఇక నాకు దేవుడి దగ్గర బొట్టు ఇచ్చారు కదా, అదే పసుపు బొట్టు ఇచ్చినారు. అది నేను చున్నీలో కొంగులో పట్టుకున్నాను కాబట్టి ఇక్కడైతే కవర్లు అయితే వేసుకున్నాను. ఇక్కడ ఇలా ప్యాకెట్లో వేసుకున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో ఎల్లమ్మ వచ్చిన వాళ్ళు, ఇంకా ఏదైనా కొమరవెల్లి మల్లన్న కథ వినాలనుకునేటోళ్ళు ఇక్కడ పూజల్లాగా చేపిస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ఎప్పుడు నేను చేయించుకోలే పూజ, ఈసారి చేయించుకున్నాము. అసలు ఎంత బాగా జరిగిందో మీరే చూడండి ఈ వీడియోలో, అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడే కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా పూజ అనేది చేయించుకున్నాము కొమరవెల్లి.
కాసేపు తీద్దురా, ఏం లేదు కాసేపు తీద్దురా అని పిలిచిన. రే దాదా దాదా దా రావన్నా. పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో బయటకు వచ్చేసాము. ఇక్కడ ఈ బాబు ఫ్రీగానే బొట్టేస్తా అంటుండ, అయితే ఫ్రీగా ఎందుకనేసి ఒక 10 రూపీస్ అయితే ఇచ్చేసిండు మా ఆయన. ఫ్రీ ఆయన వద్దు వద్దు మేము బొట్లు వేసుకున్నాం కదా, వద్దు వద్దు అనేసి నేను అంటున్నా. లేదా ఆంటీ ఫ్రీగానే వేస్తా అంటుండు. అయితే ఫ్రీగా అంటుండు, ఇక వేయించుకోకపోతే ఎట్లనో ఉంటుంది అనేసి ఇక 10 రూపీస్ ఇక మా ఆయన ఇచ్చేసిండు. ఇక బొట్లు అయితే వేయించుకున్నాము. ఇక అక్కడ బయట జాతర లాగుంది కదా, ఇక మా పిల్లలు సతాయిస్తూ ఉంటారు, ఇది కావాలి ఈ బొమ్మ కావాలి. ఎక్కడైనా జాతరలో కొన్నవి 2 రోజులు ఆడుతారు, దాంతో తర్వాత మూలలు పడేస్తారు. ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ బోనం ఎత్తుతారు. ఆ కొండలు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది, అంత కూల్గా ఉంది వాతావరణం. చూడండి పచ్చని పొలాలు పక్కనే, చాలా బాగుంది. అసలు మీరు నా వీడియో చూసిన వాళ్ళు ఎప్పుడైనా కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వచ్చారా లేదా కామెంట్ చేయండి. నేనైతే 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నాను, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ విగ్రహం కనిపించింది, ఇది ఏమి విగ్రహం కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇక మంచిగా కూల్ వెదర్లో ఎంత అడిగితే ఒకటి 20 రూపాయలు అన్నది, ఇక 50 రూపీస్కి 3 ఏమన్నది. అయితే ఆమె ఇవ్వనన్నది. ఇక ముందుకు చూద్దామనేసి ఇక ముందుకు వచ్చాను. అక్కడ మంచిగా అన్ని పప్పాయ, జామకాయ, ఇంకా మక్క బుట్టలు అన్నీ అమ్ముతుంది. ఇక ఈమె దగ్గర అయితే 50 రూపీస్కి 3 అయితే తీసుకున్నాను. మంచిగా వేడివేడిగా కాల్చి ఇచ్చింది, ఉప్పు కారం మంచిగా రుద్ది ఇక వేడివేడిగా ఇచ్చింది. ఇలా మంచిగా కూల్ వెదర్లో ఇలా మొక్కబుట్ట తినాలనిపిస్తుంది కదా. ఇలా రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు ఇలాంటివి తినాలి, చాలా మంచిగా అనిపిస్తుంది, టైంపాస్గా తినొచ్చు. ఇక్కడ దారిలో KFC హోటల్ కనిపించింది, మా పాపకి ఎంతో ఇష్టం. ఇక KFC కూడా తీసుకున్నాము. మా బాబు కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.